రాష్ట్ర జనాభా కులగణాల్లో బీసీల శాతం తక్కువగా ఉందని ప్రతిపక్షాలు విమర్శించడంతో తిరిగి సీఎం రేవంత్ రెడ్డి 10 రోజుల పాటు కులగణను చేపట్టనున్నట్లు మాజీ పార్లమెంట్ సభ్యులు వి హనుమంతరావు అన్నారు. అంబర్పేట్ కాచిగూడలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ దేశంలోనే మొట్టమొదటిసారిగా తెలంగాణ రాష్ట్రంలోని కులగణనను చేపట్టడం గర్వించదగ్గ విషయమన్నారు. మొన్న జరిగిన కులగణనలో కొంతమంది కుటుంబ సభ్యులు లేకపోవడంతో సమాచారం పూర్తిగా రానందున తిరిగి మళ్లీ ప్రారంభించడం జరుగుతుందని అన్నారు. బీసీల శాతం ఎక్కువగా ఉంటే రిజర్వేషన్ల శాతం ఎక్కువగా ఉండి బడ్జెట్ కూడా పెరుగుతుందని స్పష్టం చేశారు. రాహుల్ గాంధీ ఆశయాల మేరకే సీఎం అధికారులకు కుల గణనపై ఆదేశించారని అన్నారు. రాష్ట్ర, జిల్లా, మండల, పట్టణాలలో కుల గణనపై అధికారుల పర్యవేక్షణలో పూర్తి చేసి ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ముఖ్యమంత్రి నాయకత్వంలో రాహుల్ గాంధీ గారు కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు 4500 కిలోమీటర్లు నడిచిన తర్వాత ఆయనకు ఒక మంచి ఆలోచన వచ్చింది. పేద ప్రజల సంగతి, నిరుద్యోగుల సంగతి, అదేవిధంగా రైతుల సంగతి అన్నీ తెలుసుకొని ఆయనకు ఒకటే ఎవరు మాట్లాడలే. 1931లో అయింది క్యాస్ట్ వైజ్ సెన్సస్ దేశంలో. ఆ తర్వాత ఎవరు చేయలే. స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా ఎవరు చేయలే. కానీ రాహుల్ గాంధీకి ఒక ఆలోచన వచ్చింది, తప్పనిసరిగా కింది స్థాయిలో బడుగు బలైన వర్గాలు కానీ, ఎస్సీలు కానీ, ఎస్టీలు కానీ, బీసీలు కానీ, మైనార్టీలు కానీ ఏ విధంగా వాళ్ళ జీవితాలు గడుపుకుంటున్నారని ఆలోచన చేసి ఎక్స్రే అన్నాడు. వి కమ్ టు ది పవర్ విల్ కండక్ట్ క్యాస్ట్ వైజ్ సెన్సస్ అన్నాడు. జితనా ఇచ్చేదారి అంటే అకార్డింగ్ టు దేర్ పాపులేషన్ వాళ్ళ షేర్ కూడా పెంచుతా అన్నాడు. 50% సీలింగ్ కూడా ఎత్తేస్తా అన్నాడు. కాబట్టి దాని మీద రేవంత్ రెడ్డి గారు మరి ఇవాళ బీసీ కమిషన్ వేయడం, నిరంజన్ లాంటి నాయకుడు కిందికెళ్ళి వచ్చినటువంటి వాళ్ళ కమిటీ చేసి చైర్మన్ వేయడం, ఇప్పుడు ఆయన మీద గురుతరమైనటువంటి బాధ్యత ఉంది. కనుక ఆయన ఇవాళ ఏదైతే గతంలో కూడా కులగణ జరిగింది, కానీ కొన్ని రాజకీయ పార్టీలు సరిగా జరగలేదు, మళ్ళొకసారి ఆలోచన చేయాలి, మా జనాభా తగ్గిందని అన్నదాని మీద ఆయన మరొకసారి 16 నుంచి 28 వరకు ఈ కార్యక్రమం చేయమన్నారు. అందుగురించే ఇవాళ ఏదైతే మరి నిరంజన్ గారు మొన్న కూడా వేరే దగ్గర పోయింది, ఇవాళ కూడా ఆయన పర్సనల్గా మరి జవహర్ నగర్, అంబర్పేట ఏరియాలో, కాచిగూడ ఏరియాలో రావడం, ఆయన పాదయాత్ర కూడా చేసిండు, ఇంటింటికి కూడా తిరిగినాము. కానీ కొంతమంది మాకు రాలేదు, మమ్మల్ని అడగలేదు అన్నారు. కాబట్టి దాని మీద నేను ముఖ్యమంత్రి గారిని కోరుతున్నా, ఆన్ బిహాఫ్ ఆఫ్ ఓబీసీ ఎంపీస్ కన్వీనియర్గా కొంత జనాభా పెంచండి. ఏది సర్వే చేయడానికి, రాయడానికి. గతంలో మీకు తెలుసు, ఎలక్షన్ అప్పుడు వచ్చినప్పుడు గతంలో మేమే ఇంటింటికి తిరిగి ఏది ఎలక్షన్కు రావాలి అని వాళ్లకు ఐడెంటిటీ కార్డు, అదేవిధంగా బూత్ నంబర్ ఇచ్చేది. ఇప్పుడు ఎవరు చేస్తున్నారు? ఎలక్షన్ కమిషనే పెడుతుంది, వాళ్ళే ఇంటింటికి పంచుతున్నారు. మేము ఓన్లీ క్యాన్వాసింగే చేయాలి. కనుక అలాగనే ఇవాళ ఇప్పటికీ టైం ఉన్నది. ముఖ్యమంత్రి గారు చొరవ తీసుకొని ఎక్కువ సంఖ్యలో ఇవాళ రేపు అన్ఎంప్లాయిడ్ యూత్, గ్రాడ్యుయేట్స్, ఇంజనీర్స్ చాలా మంది ఏది అన్ఎంప్లాయిడ్ ఉన్నారు. వాళ్ళను ఉపయోగించుకొని ఇవాళ 18th కదా, 18th నుంచి మొదలు పెడితే ఇంకా అంటే ఆల్మోస్ట్ ఆల్ 28 అంటే ఇంకో 10 రోజులు ఉంటుంది. కనుక ఈ 10 రోజులలో స్టాఫ్ అంటే ఇమీడియట్గా అన్ఎంప్లాయిడ్ యూత్ను తీసుకొని ఒక్కొక్క ఏరియాలో ఎక్కువ సంఖ్యలో బడ్జెట్ పెడితే అది పూర్తి అవుతుంది. ఎందుకంటే చాలా మంది కొందరు చెప్పారు మాకు, కొందరేమో మా ఇంటికి వచ్చారు, రాసుకొని పోయారు అని చెప్పారు. కొందరు పాత్రికేయ సోదరులకు నమస్కారం. ఈ మధ్య రాష్ట్ర ప్రభుత్వం ద్వారా
జరిగినటువంటి బీసీ గణనలో 56.33% అనేది బీసీలు ఉన్నారని తేల్చడం జరిగింది. దానిపై బీసీల సంఖ్య ఇంకా ఎక్కువగా ఉంటుంది, సరిగ్గా జరగలేదు అనే మాట కుల సంఘాల ద్వారా చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా మొత్తం జనాభా తెలంగాణలో ఆ లెక్కల ప్రకారం 3,54,00,000 పైచిలకు జనాభా ఉన్నట్టు తేలింది. అయితే మొత్తం జనాభా అనేది 4 కోట్లకు పైగా ఉంటుందనే కొందరు లెక్కలు చెప్తా ఉన్నారు. అయితే ఈ విషయాలన్నిటినీ గమనించి రాష్ట్ర ప్రభుత్వం మరొకసారి ఈ 16వ తారీఖు నుంచి 28వ తారీఖు వరకు గతంలో కులగణనలో పాల్గొన్నటువంటి వారు పాల్గొనే అవకాశం కల్పించాలని నిర్ణయం తీసుకోవటం జరిగింది. మొత్తం 1,15,71,457 కుటుంబాల్లో 1,12,15,134 కుటుంబాలను సర్వే చేయటం జరిగిందనేసి ప్రభుత్వంలో అసెంబ్లీ సాక్షిగా స్టేట్మెంట్ రూపంలో పెట్టడం జరిగింది. అది మీరందరూ కూడా గమనించారు. మొత్తం 1,03,889 ఎన్యూమరేటర్స్ను సూపర్వైజర్స్ను అపాయింట్మెంట్ చేసి రాష్ట్ర వ్యాప్తంగా ఈ కులగణన కార్యక్రమం జరిగింది. అయితే అసెంబ్లీలో పెట్టిన స్టేట్మెంట్లోనే రాష్ట్ర ప్రభుత్వం తరపున జిహెచ్ఎంసీ ఏరియాలో కొన్ని అర్బన్ ఏరియాస్లో కొన్ని పట్టణ ప్రాంతాల్లో ఈ కులగణన సరిగ్గా జరగలేదనే మాట ఆన్ ద ఫ్లోర్ ఆఫ్ ది హౌస్ గవర్నమెంట్ ఒప్పుకోవటం జరిగింది. ఇప్పుడు ఈ మధ్యలో నేను జిహెచ్ఎంసీ కమిషనర్ గారితో మాట్లాడితే కేసీఆర్ టైంలో జరిగిన కులగణనలో 19 లక్షల కుటుంబాలే పాల్గొన్నాయి, కానీ ఈసారి జరిగిన దాంట్లో 20 లక్షల కుటుంబాలు పాల్గొన్నాయి అన్నమాట వారు చెప్పడం జరిగింది. వారు 21 లక్షల కుటుంబాలు పాల్గొన్నాయని చెప్పినా కానీ ప్రభుత్వమే ఫ్లోర్ ఆఫ్ ది హౌస్ జిహెచ్ఎంసీలో సరిగ్గా జరగలేదు అనే మాట చెప్పడం జరిగింది. ఇది మనందరి నాలెడ్జ్లో ఉంది. అందుకు గాను అసలు క్షేత్రస్థాయిలో అసలు పరిస్థితి ఏమిటి తెలుసుకుందామనే ఉద్దేశంతో బీసీ కమిషన్ తరపున ఈ నెల 16వ తేదీ నుంచి రోజు ఉదయం 8 గంటల నుంచి 10 గంటల వరకు వివిధ ప్రాంతాల్లో వెళ్ళి ఇంటింటికి వెళ్ళేసి వారి దగ్గరికి ఎన్యూమరేటర్స్ వచ్చారా, వస్తే వాళ్ళు మొత్తం వివరాలు రాసుకున్నారా అనే విషయాలను మనం అనేది తెలుసుకునే ప్రయత్నం చేయటం జరుగుతుంది. బీసీ కమిషన్తో పాటు కన్సర్న్డ్ మున్సిపల్ వార్డుకు సంబంధించిన మరి ఈరోజు బీసీ కమిషన్ చైర్మన్ గారి శ్రీ నిరంజన్ గారి ఆదేశానుసారము పెద్దలు వి హనుమంతరావు గారి నాయకత్వంలో అంబర్పేటలో కాచిగూడ డివిజన్లో కులగణలో ఎవరైతే పాల్గొనలేదో వాళ్ళ గురించి ఇంటింటి ఒక ర్యాండమ్ సర్వే చేయాలన్న అభిప్రాయానికి పెద్దలు బీసీ కమిషన్ చైర్మన్ గారు వ్యక్తపరచడము, హనుమంతరావు గారు మా అందరినీ ఈ ఫీల్డ్లో దించి అన్ని ఇల్లు తిరిగి సమాచారం సేకరించి బీసీ కమిషన్కి ఇచ్చేటట్టు దీంట్లో కంటెస్టెడ్ కార్పొరేటర్ రామ్మోహన్ గారు, అలాగే పిసిసి సెక్రటరీ శ్రీకాంత్ గౌడ్ గారు, అలాగే జిల్లా కార్యదర్శి ప్రధాన కార్యదర్శి కృష్ణ గౌడ్ గారు, డివిజన్ అధ్యక్షులు శ్రీధర్ గౌడ్ గారు, ఇతర మిత్రులు కాంగ్రెస్ డివిజన్ అధ్యక్షులు బ్లాక్ ప్రెసిడెంట్లు అందరూ పాల్గొన్నారు. వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు చెప్తున్నాము. మేము ఇప్పుడే పెద్దలు హనుమంతరావు గారు చెప్పినట్టు ఈ వారం రోజులు అంబర్పేటలో 5 డివిజన్లలో ఎక్కడెక్కడైతే కొంతమంది
ఈ జనాభా లెక్కలో కులగణనలో పాల్గొనలేని పరిస్థితి ఉండొచ్చు. వాళ్ళందరినీ కూడా ఒకసారి బీసీ కులగణనలో చేరేటట్టు మైనార్టీస్ కానీ ఎస్సీ ఎస్టీస్ కానీ మేమందరినీ మళ్ళొకసారి అంబర్పేట కాన్స్టిట్యున్సీలో పెద్దలు హనుమంతరావు గారి ఆదేశానుసారం ఇల్లు తిరిగి మేము మోటివేట్ చేసి వాళ్ళని కూడా ఈ కులగణనలో పాల్గొంటట్టు చేస్తామని తెలియజేస్తూ ఇక్కడికి వచ్చిన పోలీస్ సిబ్బందికి, పాత్రికేయులకు, మున్సిపల్ అధికారులకు, బీసీ డిపార్ట్మెంట్ అధికారులకు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు చెప్తున్నాను. థ్యాంక్ యూ.